సీబక్తాన్లో 190కి పైగా బయో యాక్టివ్ సమ్మేళనాలు అనేవి దీంట్లో ఉండడం జరిగిందండి. నెంబర్ 1 ప్రొడక్ట్ అండి ఇది. దీన్ని వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేవి చూస్తే, టోటల్ ఉపయోగాలు చూస్తే, ఇది రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. అంటే బ్లడ్ అనేది క్లాట్ కాకుండా చేస్తుంది, ఎందుకంటే కే విటమిన్ ఉంటుంది కాబట్టి. అలాగే రక్తంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు క్రమబద్ధీకరిస్తుంది. అలాగే స్త్రీలలో వచ్చే మోనోపాజ్ దశ ఏదైతే ఉందో ఆ దశను తగ్గించి వాళ్ళకు ఋతుస్రావం అనేది క్రమబద్ధంగా రావడానికి ఈ సీబక్తాన్ ఉపయోగపడుతుంది. అలాగే ఈ అధిక శక్తిని అందిస్తుంది. దీనిలో అత్యధిక సి విటమిన్ ఉంది కాబట్టి అలాగే తలనొప్పి, మైకాన్ని తగ్గిస్తుంది. అంటే కొంతమందికి ఊరుకునే తలనొప్పి లేస్తుంటుంది, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇది తొందరగా రికవరీ అవుతుంది. అలాగే ఈ కండరాలు అనేవి దృఢంగా ఉండడానికి సహాయం చేస్తుంది. అలాగే వారి మానవుల యొక్క మానసిక శక్తి కూడా దృఢంగా ఉంటుంది. అలాగే అలసట రాకుండా చేస్తుంది. నెక్స్ట్ మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది. అలాగే నెక్స్ట్ రక్తపోటుని నియంత్రిస్తుంది, ఎందుకంటే ఫ్లేవనాయిడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీంట్లో రక్తపోటుని రాకుండా చూస్తుంది. అలాగే గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే గుండె కణజాలాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. నెక్స్ట్ డయాబెటీస్ని రాకుండా చేస్తుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే దీంట్లో మనం ఫస్ట్గా చెప్పుకున్నాం విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ ఒమేగా-7 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయని. కాబట్టి ఇది చర్మ సంబంధ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్మ సంబంధ సమస్యలన్నింటినీ కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే చర్మంపై వచ్చే ముడతలను కూడా ఇది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను బాగా జరగడానికి మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ సీబక్తాన్ అనేది వెరీ గుడ్ సప్లిమెంట్ అండి. అలాగే దీని రేట్ చూద్దామండి. దీని రేట్ వచ్చేసి ఎంఆర్పి 1000 రూపాయలు ఉందండి. డిపి వచ్చేసి 850 రూపాయలు ఉంది. పీవీసీ వచ్చేసి 28.33 పీవీలుగా ఉన్నాయి. ఓకే అండి, అందరికీ సీబక్తాన్ అనే ప్రోడక్ట్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. అసలు నెక్స్ట్ వచ్చేసి కాంబయోటిక్స్ అనే ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం సార్. ఈ కాంబయోటిక్స్ గురించి తెలుసుకునే ముందు మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఆ న్యూట్రిషన్స్ ఏంటి అంటే అందరికి కూడా న్యూట్రిషన్స్ అనేవి కావాలి. వాటిని 2 విధాలుగా విభజించడం అనేది జరిగింది. అదేంటంటే మొదటిది మ్యాక్రో న్యూట్రియంట్స్, అలాగే నెక్స్ట్ మైక్రో న్యూట్రియంట్స్. దీన్ని 2 విధాలుగా విభజించడం జరిగింది న్యూట్రిషన్స్ని. ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్లో ఏమేమి వస్తాయి అంటే కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, ఫ్యాట్స్ వస్తాయండి. అలాగే మైక్రో న్యూట్రియంట్స్లో విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి అధికంగా వస్తాయండి. అయితే ఇవన్నీ న్యూట్రిషన్స్ రావడానికి మనం తీసుకునే దేంట్లో ఫుడ్లో మనం తీసుకునే రోజువారీ ఫుడ్లో ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఒకసారి గమనిద్దాం సార్. ఈ మైక్రో న్యూట్రియంట్స్లో చూస్తే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనుకున్నాము. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కడ లభిస్తాయి అంటే మనము రోజువారీ తీసుకునే రైస్లోనే మనకు కార్బోహైడ్రేట్స్ అనేవి అధికంగా లభిస్తాయి. అలాగే కొంతమంది చపాతీస్ కూడా తింటుంటారు. ఆ చపాతీస్లో కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి అధికంగా లభిస్తాయి. అలాగే నెక్స్ట్ ప్రోటీన్స్ అనుకున్నాం. ప్రోటీన్స్ ఏవేవి మనం ఆహారంగా తీసుకోవడం వల్ల వస్తాయంటే మిల్క్లో ప్రోటీన్స్ వస్తాయండి. అలాగే ఎగ్స్లో మనం తీసుకునే కోడిగుడ్లో ప్రోటీన్స్ వస్తాయి. అలాగే మీట్లో మాంసంలో ప్రోటీన్స్ వస్తాయి. అలాగే ఫిష్లో కూడా ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఫ్యాట్స్ అనుకున్నాము. ఈ ఫ్యాట్స్ ఎక్కడ అంటే మనం రోజువారీ తీసుకునే ఫుడ్లోనే, అంటే మనం కర్రీస్ తీసుకున్నాం కదా, ఆయిల్ ద్వారానే ఈ ఫ్యాట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది మ్యాక్రో న్యూట్రియంట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ మైక్రో న్యూట్రియంట్స్లో విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి అని చెప్పాము. అయితే ఇవి మనకు ఎంత ఎక్కువ మోతాదులో ఎక్కడ దొరుకుతాయి అనేది చూస్తే ఈ విటమిన్స్, మినరల్స్ అనేవి మనం తీసుకునే ఫ్రూట్స్లో ఎక్కువగా లభిస్తాయండి. పండ్లలో ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అధికంగా ఉంటాయి. అలాగే వెజిటేబుల్స్, కూరగాయలలో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్ అనేవి లభిస్తాయి. అలాగే మూడవది ఆకుకూరల్లో మనకు ఈ విటమిన్స్, మినరల్స్ అనేవి దొరుకుతాయండి.
అయితే దీంట్లో ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి ఎక్కువ ఏ న్యూట్రిషన్స్ అనేది మన బాడీకి అందుతున్నాయో ఒకసారి ఆలోచించుకోవాలండి. మ్యాక్రో న్యూట్రియంట్స్ అందుతున్నాయా, మైక్రో న్యూట్రియంట్స్ అందుతున్నాయా? అంటే చెప్పకనే చెప్పొచ్చండి, మన బాడీకి మ్యాక్రో న్యూట్రియంట్సే ఎక్కువగా అందుతున్నాయి. ఎందుకంటే మనం ఎవరం కూడా ఫ్రూట్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడము, అలాగే ఈ ఆకుకూరలు తినడానికి కూడా ఎక్కువగా ఇష్టపడము. కాబట్టి తప్పకుండా మనకు మ్యాక్రో న్యూట్రియంట్సే ఎక్కువగా అందుతున్నాయి మన బాడీకి. అందుకనేసి ఈ ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ రావడం జరుగుతుంది. ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎక్కువగా రావాలంటే మనం మంచి ఫ్రూట్స్ తీసుకోవాలని అంటున్నాము. కానీ ఎక్కువ ఎవరు ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకుంటున్నారంటే, బాగా ఎప్పుడైనా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, హెల్త్ బాగాలేనప్పుడే అందరూ ఎక్కువగా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. మామూలు టైంలో ఎవరు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు. అలాగే లేదా కొంతమంది ఏమో భోజనం చేసిన తర్వాత కూడా ఫ్రూట్స్ని అలవాటుగా చేసుకుంటారు, అలాగా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. లేదా కొంతమంది ఇంట్లో ఒత్తిడి పెట్టినప్పుడు అలాగా ఎప్పుడో ఒకసారి ఒక ఫ్రూట్ అనేది అలా పడేస్తూ ఉంటారు కడుపులోకి. కానీ ఆ విధంగా కాదండి. ఆ ఫ్రూట్స్ అనేవి కూడా ఏ విధంగా తినాలి అనేది ఒక విషయం ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మనం తీసుకునే ఫ్రూట్స్ అనేవి అసలు దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ కానీ దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మన బాడీకి కరెక్ట్గా అందాలంటే ఎప్పుడు తినాలంటే ఖాళీ కడుపుతోటి ఫ్రూట్స్ తినాలండి. అంటే బాగా ఆకలి వేసినప్పుడు ఫ్రూట్స్ అనేవి తినాలి. ఆ తినడం ద్వారా ఆ న్యూట్రిషన్స్ అనేవి మొత్తం కూడా మన బాడీకి అందుతాయి. అందుకనే మీరు గమనించండి, ఈ జిమ్ చేసే వాళ్ళు కానీ, ఈ వర్కౌట్ చేసేవాళ్ళు కానీ, గ్రౌండ్లో వర్కౌట్స్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పూటనే వాళ్ళు ఏమి తినకుండానే ఫ్రూట్స్ అనేవి తింటుంటారు. అందుకనే వాళ్ళకు న్యూట్రిషన్స్ అనేవి వాళ్ళ బాడీకి ఎక్కువగా అందుతాయి. అలాగే మీరు చూడండి, కొంచెం రిచ్గా ఉండే వాళ్ళు డాక్టర్స్ కానీ కూడా చూడండి, డాక్టర్స్ కూడా వాళ్ళకి ఆకలైనప్పుడు ఎప్పుడు ఫ్రూట్స్నే ఎక్కువగా తింటుంటారు. కానీ మనం అలా కాదు, మనకు ఆకలైందంటే ఫస్ట్ అన్నం తినాలి, అది పరిస్థితి. అందుకనేసి మనకి న్యూట్రిషన్స్ లోపం అనేది అందరికీ వస్తుంది. అందుకనేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే, ప్రతి 6గురిలో ఒకరికి ఈ న్యూట్రిషన్ డిఫిషియన్సీ బారిన పడుతున్నారు అనేది చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. తద్వారా ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు మన లైఫ్ టైం అనేది మన తాతల కాలంలో చూస్తే 90 నుంచి 100 సంవత్సరాలు అనేది వాళ్ళు ఈజీగా బ్రతికేవాళ్ళు. కానీ మనకి న్యూట్రిషన్స్ లోపం వల్ల, మనం తీసుకునే జంక్ ఫుడ్ల వల్ల, ఈ కల్తీ ఫుడ్ల వల్ల ఇప్పుడు మన లైఫ్ టైం అనేది 60 నుంచి 65 సంవత్సరాలకే వచ్చేసిందండి. దానిలో ముఖ్యంగా చూస్తే 40-45 సంవత్సరాలకే మనం ఏం చేస్తున్నామంటే, భోజనంతో పాటు ఒక మెడిసిన్ వేసుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితికి మనము వచ్చామందరం. ఎందుకంటే ఏదో ఒక డిసీజ్ అనేది 40-45 సంవత్సరాలకే మనల్ని వెంబడిస్తుంది. అది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఏదైనా XYZ ఏదో ఒక డిసీజ్ అనేది మనకు రావడం జరగబట్టి ప్రతిరోజు భోజనంతో పాటు ఆ భోజనంలో పోషక విలువల కంటే ఎక్కువ ఈ మెడిసిన్సే మనం ఎక్కువగా వేసుకునే పరిస్థితికి వచ్చాము. అందుకనే అలాంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో మన వెస్టేజ్ కంపెనీ ఈ కాంబయోటిక్స్ అనే ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగిందండి. ఈ కాంబయోటిక్స్ ప్రోడక్ట్ వచ్చేసి నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే, మల్టీ విటమిన్స్ అనేవి అధికంగా ఉన్నాయండి, అలాగే మినరల్స్ ఉన్నాయి, అలాగే మన బాడీకి కావాల్సిన ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అనేవి అధికంగా అందిస్తుంది ఈ కాంబయోటిక్స్ అనేది. అదేవిధంగా కొంచెం లోతుగా చూస్తే, మనము ఆరోగ్యం బాగుండాలంటే మనము ముఖ్యంగా మంచి ఆహారాన్ని తీసుకోవాలండి. మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న ఫుడ్ కూడా మనకు మంచిగా జీర్ణం కావాలి. అంటే మన జీర్ణ వ్యవస్థ ఎంత బాగుంటే మన హెల్త్ అంత బాగుంటుందని చెప్పుకోవచ్చండి. అలాగే ఆ జీర్ణమైన ఆహారం కూడా టైం టు టైం బయటికి వెళ్ళి రావాలి. ఈ సైక్లింగ్ నడుస్తుందా అంటే కొంతమందిలో అసలు నడవట్లేదండి. అందుకనే మనం చెప్తున్నాం, ఈ కాంబయోటిక్స్ వాడడం ద్వారా మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ విత్ ప్రోబయోటిక్స్ అని చెప్తున్నాము. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మన శరీరం యొక్క డైజెస్టివ్ సిస్టమ్ని హెల్దీగా చేయడానికి, అలాగే ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ని మన బాడీకి సపోర్ట్గా ఉంచడానికి ఈ కాంబయోటిక్స్ అనేవి ఉపయోగపడుతుంది. అయితే కామన్గా మన బాడీలో 70-80% వరకు రోగాలు రావడానికి కారణం ఏంటంటే, మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగా లేకపోవడమే అండి.
కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ కాంబయోటిక్స్ వాడుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏవి కూడా రావు. ఈ ఈ కాంబయోటిక్స్ వచ్చేసి క్యాప్సిల్ అండి, ఫార్ములా అండి. ఇది మొదటగా మన వెస్టేజ్లోనే కనుక్కున్నారు. క్యాప్సిల్ లోపల క్యాప్సిల్ ఉండడం, కాబట్టి ఇది నెంబర్ 1 ప్రొడక్ట్ అండి. ఇదేంటంటే అవుటర్ క్యాప్సిల్ అనేది ఏం చేస్తుంది అంటే, దీంట్లో 2 రకాల క్యాప్సిల్ ఉంటాయి. క్యాప్సిల్ లోపల క్యాప్సిల్ ఉంటుంది కాబట్టి ఇది అవుటర్ క్యాప్సిల్ ఏం చేస్తుందంటే మన బాడీలోకి వెళ్ళి మనకు ఒక మంచి మల్టీవిటమిన్స్ని, మినరల్స్ని అనేది ఈ అవుటర్ క్యాప్సిల్ అందిస్తుందండి. అలాగే ఇన్నర్ క్యాప్సిల్ అనేది చూస్తే మన బాడీలోకి వెళ్ళి మనం భోజనం చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ సప్లిమెంట్ వేసుకున్న తర్వాత ఒక 6 గంటల తర్వాత మన బాడీకి కావలసిన ప్రీబయోటిక్స్ని మరియు ప్రోబయోటిక్స్ని ఇది అందిస్తుంది. ఈ క్యాప్సిల్ అంటే ఇన్నర్ క్యాప్సిల్ ఈ విధంగా, అవుటర్ క్యాప్సిల్ అనేది ఆ మినరల్స్ని, మల్టీవిటమిన్స్ని అందిస్తుంది. అలాగా టోటల్గా చెప్తే ఈ కాంబయోటిక్స్ వాడడం ద్వారా మల్టీవిటమిన్స్ని, మినరల్స్ని మరియు ప్రో అండ్ ప్రీబయోటిక్స్ని అందించి మన గట్ హెల్త్ని ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉంచడం జరుగుతుందండి ఈ కాంబయోటిక్స్ అనేది. ఈ కాంబయోటిక్స్ ఎవరు వాడొచ్చు అంటే 12 ఇయర్స్ తర్వాత ఎవరైనా కూడా దీన్ని వాడొచ్చండి. అంటే ఒకవేళ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వాడుకోండి. అవి ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా ఎవరైనా కూడా 12 ఇయర్స్ తర్వాత ఎవరైనా ఈ ప్రోడక్ట్ని వాడుకోవచ్చు కాంబయోటిక్స్. ఇది ఎంఆర్పి రేట్ వచ్చేసి 680 రూపాయలు ఉందండి. డిపి వచ్చేసి 570 ఉంది. పీవీలు వచ్చేసి 19 పీవీలు వస్తాయి కదండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్రిల్ ఆయిల్ గురించి తెలుసుకుందామండి. ఈ క్రిల్ ఆయిల్ అనేది ఒక చిన్న రొయ్య పిల్లలు అండి. ఇవి రొయ్య పిల్లల నుంచి తీస్తారు. ఇది ఎక్కువగా అంటార్కిటికా, కెనడా, జపాన్లలో మనకు ఎక్కువగా చూడవచ్చు. సముద్రపు అడుగుల్లో ఉంటుంది ఇది. ఈ చేప ఎక్కువగా అయితే అంటార్కిటికా సముద్రంలోనే లభిస్తుందండి. ఈ క్రిల్ అనేది యూనిక్ సోర్స్ అని చెప్పవచ్చండి. ఇది ఎంఎస్ఓ టెక్నాలజీ ద్వారా సేకరించబడింది. ఎంఎస్ఓ అంటే మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ అండి. అంటే ఈ చేపను ఎంఎస్ఓ టెక్నాలజీ ద్వారా తీసి దీంట్లో ఈ క్రిల్లో చేపల్లో ఉన్న ఆయిల్ తోటి ఈ సప్లిమెంట్ అనేది తయారు చేయడం జరిగిందండి. అయితే ఈ క్రిల్ ఆయిల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉన్నాయి దీనిలో. అలాగే ఫాస్ఫోలిపిడ్స్ అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే ఆస్ట్రాగ్రాంథిన్ అనేది అధికంగా ఉన్నాయండి. అయితే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లో లోతుగా చూస్తే డిహెచ్ఏ ఉందండి దీనిలో. అలాగే ఈపీఏ ఉంది. అలాగే ఏఎల్ఏ అనేది ఉందండి. ఈ డిహెచ్ఏ ఏం చేస్తుందంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే విజన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. అలాగే లెర్నింగ్ ఎబిలిటీని పెంచుతుందండి ఈ డిహెచ్ఏ అనేది. అలాగే నెక్స్ట్ ఈపీఏ అనుకున్నాము. ఈపీఏ ఏం చేస్తుందంటే ఎవరైతే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది కదా, ఆ కార్డియోవాస్కులర్ ఫంక్షన్ని మెరుగుపరిచి వాళ్ళకు ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుందండి ఈపీఏ. అలాగే ఏఎల్ఏ అనేది ఇదొక సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పవచ్చండి. ఈ ఒమేగా 3 అనేది టోటల్ బెనిఫిట్స్ అనేవి చూస్తే బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది. తద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ను తగ్గిస్తుంది. అలాగే డిప్రెషన్ని తగ్గిస్తుంది. హార్ట్ హెల్త్కి ఉపయోగపడుతుంది. అలాగే ఇస్తుంది. అలాగే జాయింట్ బోన్స్ హెల్త్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మంచి నిద్ర రావడానికి కూడా ఈ ఒమేగా 3 అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆస్ట్రాగ్రాంథిన్ అంటే ఇది మనలో ఎవరికైనా కూడా 10 నుండి 100% రెట్ల వరకు ప్రతి ఒక్కరికి కూడా బీటా కెరోటిన్ అనేది అవసరం అండి. ఈ ఆస్ట్రాగ్రాంథిన్లో బీటా కెరోటిన్ అనేది ఉంది. ఈ బీటా కెరోటిన్ అనేది మనకు బయట ఎక్కడ ఎక్కువ దొరుకుతుందంటే మనం తీసుకునే క్యారెట్లో కానీ మనం తీసుకునే టమాటోలో కానీ బీటా కెరోటిన్ అనేది వస్తుంది. కానీ ఆ టమాటాలో ఆ క్యారెట్లో ఉన్న బీటా కెరోటిన్ కంటే ఈ క్రిల్ ఆయిల్లో 100 రెట్ల ఎక్కువగా బీటా కెరోటిన్ అనేది దీంట్లో లభిస్తుందండి. ఇది ఏం చేస్తుందంటే మన బాడీని ఏదైతే సూర్యకిరణాల నుంచి యువి కిరణాలు అనేవి కొడతాయి కదా, ఆ యువి కిరణాల నుంచి మన బాడీని రక్షిస్తుందండి.
అలాగే సన్ రిలేటెడ్గా వచ్చే స్కిన్ డ్యామేజెస్ని కూడా కాపాడుతుంది. అలాగే మన చర్మం యొక్క స్కిన్ మాయిశ్చరైజర్ లెవెల్స్ని పెంచుతుంది. అలాగే ఎలాక్సిటీ అంటే ఒక సాగే గుణాన్ని కూడా స్కిన్లో పెంచుతుంది. అలాగే చర్మం యొక్క స్మూత్నెస్ని పెంచుతుంది. అలాగే చర్మం ముడతలు పడకుండా ఈ అస్ట్రాగ్రాంథిన్లో ఉన్న బీటా కెరోటిన్ అనేది చేస్తుందండి. అలాగే మూడోది పాస్ఫోలిపిడ్స్ అన్నామండి. ఈ పాస్ఫోలిపిడ్స్ ఏం చేస్తాయంటే ఈ పాస్ఫోలిపిడ్స్ వల్ల లివర్ హెల్త్ అనేది చాలా మెరుగుపడుతుంది. అలాగే లివర్ హెల్త్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు లివర్ మీద ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ని తగ్గించడానికి ఈ పాస్ఫోలిపిడ్స్ ఉపయోగపడతాయి. అలాగే కాంజిటేటివ్ ఫంక్షన్ని మెరుగుపరిచి కాంజిటేటివ్ ఫంక్షన్ అంటే బ్రెయిన్కి సంబంధించిన సెల్ టు సెల్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెల్ టు సెల్ కనెక్షన్ని కానీ ఆ కమ్యూనికేషన్ని కానీ ప్రాపర్గా జరగడానికి ఈ పాస్ఫోలిపిడ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయండి. ఓవరాల్గా krill oil వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేవి చూస్తే ఇది గుండె పనితీరుని మెరుగుపరుస్తుందండి. అలాగే మన శరీరంలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని అంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అలాగే హార్ట్లో బ్లడ్ అనేది క్లాట్ జరగకుండా చేస్తుంది. అలాగే జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్కి ఉపయోగపడుతుంది. అలాగే మంచి మెమొరీ పవర్ని పెంచుతుంది. అలాగే కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. అలాగే చిన్నపిల్లల్లో బ్రెయిన్ ఫంక్షనింగ్కి వాళ్ళ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ని యాక్టివ్గా చేయడానికి ఈ krill oil అనేది ఉపయోగపడుతుందండి. దీని ఎంఆర్పి రేట్ చూద్దామండి. ఈ ఎంఆర్పి రేట్ వచ్చేసి 1435 రూపాయలు ఉంది. డిపి వచ్చేసి 1250 రూపాయలు ఉంది. పీవీలు వచ్చేసి 41.67 పీవీలుగా ఉన్నాయండి. ఓకే అండి, నేను చెప్పిన ఈ ప్రైమ్ కేటగిరీలోని 3 సబ్జెక్టులు అర్థమైనాయని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గురువు గారులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్, సూపర్ సార్. అట్లా లైన్ ఉండండి. ప్రైమ్ కేటగిరీలో కాంబయోటిక్స్ అండ్ సీబక్తార్ అండ్ krill oil ఈ 3 ప్రొడక్ట్స్ గురించి చాలా క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. సీబక్తార్ రియల్లీ వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. సీబక్తార్ గురించి అంటే ఈ రోజు మొత్తం కూడా సరిపోదు. ఈ 3 ప్రొడక్ట్ల గురించి చెప్పాలంటే సీబక్తార్ కానీ కాంబయోటిక్స్ కానీ అండ్ krill oil కానీ. సీబక్తార్ ఏంటంటే మన కరోనా టైంలో కంపెనీ తయారు చేసి స్టార్ట్ చేయడం జరిగింది. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ సీబక్తార్. ఎందుకు అంటే కరోనా వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అయింది. సో అక్కడి నుంచి కోలుకోవడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే కంటిన్యూగా దాన్ని వాడుకున్నారో ఎటువంటి వైరస్ రాకుండా ఎటువంటి అంటే వ్యాధి సోకకుండా బాడీలో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అయ్యి వాళ్ళు స్ట్రాంగ్ కావడం అనేది జరిగింది. సో చాలా మంచి ప్రొడక్ట్ సీబక్తార్. కాంబయోటిక్స్ గురించి చాలా మందికి అసలు తెలియదు, ఇంకా కొత్త వాళ్ళకైతే అసలు తెలియదు. రియల్లీ కాంబయోటిక్స్ అనే ప్రొడక్ట్ డైజెషన్ సిస్టానికి చాలా బాగా పనిచేస్తుందండి. కంపల్సరీ అది ఇవ్వడం ద్వారా అది క్యాప్సూల్ ఉంటుంది. ప్రోబయోటిక్స్ అనేది ప్రోబయోటిక్స్ ఇంకా ప్రోబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ చూడండి. ఆ ఓట్స్ కూడా మనం పలకలేము, అంత చాలా బాగుంటుంది. కాంబయోటిక్స్ అనేది కంపల్సరీ డైజెషన్ సిస్టానికి ప్లస్ ఎనర్జీ డెవలప్మెంట్ చేయడానికి ఎక్కడ వస్తుంది. సో కంపల్సరీ మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ అండి కాంబయోటిక్స్ కూడా. అదేవిధంగా krill oil గురించి చెప్పాల్సిన అవసరం ఇంత కూడా లేదు. కానీ దీని గురించి తెలియాలంటే చూడండి, టెక్నాలజీ ఏది సార్ DHA ఒకటి, MSO ఒకటి, ఇంకా MSO టెక్నాలజీ ద్వారా తీసుకున్నారు సార్ దాన్ని. అంటే MSO అంటే మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్, అంటే అది MSO టెక్నాలజీ ద్వారా తీసుకున్నారు దీన్ని. అంటే ఎటువంటి కల్తీ అనేది జరగదు. సో దీంట్లో ఫాస్ఫోలిపిడ్స్, అస్ట్రాగ్రాంథిన్ అనేవి అధికంగా ఉన్నాయి సార్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్. సూపర్ సార్. krill oil ని ప్రతి ఒక్కడ ఏవో జాయింట్ పెయిన్స్ కి కానీ, బ్లడ్ క్లాట్ అయిన వాళ్ళకి కానీ, నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి krill oil ఇవ్వడం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయితే కూడా మన krill oil కంటిన్యూ వాడుకుంటే మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ పోవడం జరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ నుంచి, పెరాలసిస్ నుంచి, నరాల వీక్నెస్ నుంచి మనం బయటపడొచ్చండి. సో ఈరోజు ప్రైమ్
కేటగిరీలో సిబక్తార్ అండ్ కాంబైటిక్స్ అండ్ క్రిలాల్ గురించి సార్ నరేష్ సార్ పూర్తి క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నరేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫీడ్బ్యాక్ తర్వాత ఇస్తున్నాము. నెక్స్ట్ హాట్ వాటర్ ఛాలెంజ్ అండి. 5:13 అవుతుంది. ఎంతమంది ఉన్నారండి ఈ వాటర్ ఛాలెంజ్ లో? ఒక్కసారి ఆన్సర్ చేయండి. హాట్ వాటర్ ఛాలెంజ్ లో ఎంతమంది ఉన్నారు? నీళ్ళు ఉడుకు నీళ్ళు తాగడానికి అంతేనా? దాదాపు మనం 25 మెంబర్స్ ఉన్నాము. ఓకే, 24, 25, 27, 29, 30. ఇంకా సూపర్ సార్. 31 హాట్ వాటర్ ఉడికి నీళ్ళ ఛాలెంజ్ లో 33 మంది అయ్యారండి. ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఒంటికి, మన బాడీ మెటబాలిజం డెవలప్మెంట్ చేసుకోవడానికి, పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి కంపల్సరీ హాట్ వాటర్ డైలీ మార్నింగ్ తీసుకోవాలండి. దయచేసి చాలా ఇంపార్టెంట్. అందరూ 5:30కి కంపల్సరీ తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్, హ్యాండ్ రైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నౌ ఇంకా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఎవరున్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఓ 5:14 అవుతుంది. ఈరోజు నరేష్ సార్ ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకా సార్ ఇచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి సార్. పిక్షన్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శివరిజీ అన్నా. గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉందన్నా, కంటిన్యూ. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో 2.0 వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఇంకా నేర్పిస్తున్నాం కాబట్టి ఎక్కడ ఉన్నారు మరి? సుజాత మేడం వచ్చారు. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్. మోకాళ్ళ నొప్పుల గురించి సార్. మోకాళ్ళ నొప్పుల గురించా? ఓకే చెప్పండి. చెప్పినాక కొద్దిసేపటికి నాకు ఇవ్వండి, ఒక కొంచెం సెషన్ ఉంది. ఓకే మేడం చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ జాయింట్ పెయిన్స్ గురించి మేడం మన వెస్టేజ్ లో మనం వాడుకునే సప్లిమెంట్లు జాయింట్ పెయిన్స్ గురించి కొలాజన్, నోని, కాల్షియం, గ్లూకోజమైన్, ఫ్లాక్స్ ఆయిల్, దీంతో పాటు రైస్ బ్రెయిన్ ఆయిల్ సార్. కొలాజన్ వచ్చేసి మనకు మోకాళ్ళల్లో ఉండే గుజ్జు మొత్తము అరిగిపోయి మనకు మోకాళ్ళల్లో పెయిన్స్ బాగా ఒత్తిడి వలన అవి అరిగిపోయి వస్తుంది. మనము కొలాజన్ వాడడం వలన ఇది ఎముకలకు మరియు కండరాల మధ్యన సమతుల్యాన్ని ఉంచుతుంది. ఎముకల మధ్య అరిగిపోతున్న జాయింట్ గుజ్జును తయారు చేస్తుంది కొలాజన్. కండరాలలో వచ్చే నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కొలాజన్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఎనర్జీని ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఇది స్కిన్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్కిన్ని గ్లోగా ఉంచడానికి, హెంగుగా, ఎనర్జీగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది కొలాజన్. ఎముకల వాపును తగ్గిస్తుంది. కేశాలను రాలకుండా చేసి కేశాలను పెరుగుటకు మరియు కాంతివంతంగా ఉండుటకు ఉపయోగపడుతుంది. కొలాజన్ అనేది రోజుకు ఒకసారి తీసుకోవాలి.
ఇది నీటిలో కలుపుకొని 100 మిల్లీలీటర్ నీటిలో కలుపుకొని తాగాలి. షుగర్ ఉన్న వాళ్ళు కొలాజన్ తీసుకోవద్దు, అసలు కొలాజన్ వాడొద్దు. గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజన్ 6 నెలలు వాడితే తప్పకుండా మోకాల నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. గుజ్జు వస్తే నొప్పులు ఉండవు. కొలాజన్లో 10 పొట్లాలు మాత్రమే ఉంటాయి. కొంచెం గోరువెచ్చని నీటిలో కలుపుకొని కొలాజన్ తాగితే అది శరీరానికి చాలా మంచిది. కొలాజన్ అనేది ఎంఆర్పి వచ్చేసి మనకు 700 ఉంటుంది, మనకు 600కు వస్తుంది. రోజు 1 మాత్రమే డైలీ తాగాలి. ఉదయం సాయంత్రం తీసుకోవద్దు, రోజు పరిగడుపున మాత్రమే తీసుకోవాలి. నోని సర్వరోగ నివారిణి. నో ఇంజెక్షన్, నో ఆపరేషన్. నోని అనేది మొరిండా సిట్రిఫోలియా అనే పండు నుంచి తయారు చేస్తారు. నోని తీసుకునే వారికి ఎవరికైనా వాపు వస్తే ముందుగా వారికి కిడ్నీ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని ముందు చెక్ చేసుకొని నోని అనేది ఇవ్వాలి. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు నోని ఇవ్వకూడదు. నోని అనేది మనకు 585 రూపాయలు ఉంటుంది మనకు ఎంఆర్పి. ఈపీ వచ్చేసి మనకు 500 రూపాయలకు మన వెస్టేజ్లో వస్తుంది. మన కంపెనీ ద్వారా మనం తీసుకోవచ్చు. పీవీలు 18 పాయింట్లు వస్తున్నాయి. ఇందులో 90 క్యాప్సిల్స్ ఉంటాయి. నోని తినకముందు పరిగడుపున వేసుకోవాలి. డైలీ 5 రోజులు వేసుకొని మిగతా 2-3 రోజులు మనము గ్యాప్ ఇవ్వాలి. వరుసగా వేసుకోకూడదు, 5 రోజులు మాత్రమే వేసుకోవాలి. మళ్ళీ 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. కాల్షియం అనేది ఎముకలను గట్టిగా ఉండడానికి, కండరాలు దృఢంగా ఉండడానికి, దంతాలు బలంగా ఉండడానికి ఎంతో అవసరమైన ఎలిమెంట్ కాల్షియం మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా మన శరీరానికి కాల్షియం ద్వారా అందుతుంది. ఆహార పదార్థాలలో పాలు, పన్నీరు, సోయాబీన్, బాదం, నువ్వులు, వెజిటేబుల్స్, శనగలు, సన్ఫ్లవర్ సీడ్స్, సల్మాన్ సీడ్లు, రొయ్యలు వీటిలో అధిక మోతాదులో లభ్యమవుతాయి. వీటిలో కాల్షియం ఎక్కువగా లభ్యమవుతుంది. మనకు కాల్షియం ద్వారా మనకు చాలా కండరాలకు ఎనర్జీ కూడా ఉంటుంది. కాల్షియం ఎంఆర్పి వచ్చేసి 270 రూపాయలు, మనకు డిపి వచ్చేసి 230 రూపాయలు, మనకు పీవీలు 7.67 వస్తున్నాయి. ఇంకొకటి గ్లూకోజమైన్. ప్రతి వ్యక్తి జీవితంలో వయసు పెరిగే కొద్దీ ఈ మోకాళ్ళ నొప్పులు, గుజ్జు అనేది అరుగుతుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు చాలా వస్తుంటాయి. ప్రతి వ్యక్తి మనకు ఎవరైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నా లేనివా కొంచెం పెయిన్స్ ఉన్నా కూడా వాడితే కొలాజన్ అనేది మనకు గుజ్జు అనేది ఉత్పత్తి చేస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో వయసు పెరిగే కొద్దీ కొలాజన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది కండరాలు, ఎముకలు, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. వాత రోగులకు ఉపయోగపడుతుంది. పక్షవాతము, సైటికా, మోకాళ్ళ నొప్పులు, వాపు, ఆస్ట్రో ఆర్థరైటిస్ను తగ్గిస్తుంది. కొత్త మరియు వాత నొప్పులను తగ్గిస్తుంది. నొప్పులు మరియు వాపుతో ఇది ఒక దివ్య ఔషధము గ్లూకోజమైన్.
ఒక్కొక్క క్యాప్సిల్స్ తిన్న తర్వాతనే వేసుకోవాలి. ఇవి 2 రకాలు ఉంటవి. ఒకటేమో 60 క్యాప్సిల్స్ ఉంటాయి, ఒకటేమో 100 క్యాప్సిల్స్ ఉంటాయి. మనకు 60 క్యాప్సిల్స్ వచ్చేది ఎంఆర్పి 610 రూపాయలు ఉంటుంది. డిపి వచ్చేసి 520 రూపాయలకు వస్తుంది. మనకు పీవీలు 17.33 క్యాప్సిల్స్ ఉంటాయి ఇందులో. ఫ్లాక్స్ ఆయిల్ గురించి, ఫ్యాట్ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనము ఫ్లాక్స్ ఆయిల్ అనేది తినకముందు వేసుకోవాలి. తిన్న తర్వాత వేసుకోకూడదు. తినకముందు వేసుకుంటే అది కొంచెం మన బాడీకి బాగా సపోర్ట్ చేసి ఏమన్నా ఉంటే చాలా బాగా తగ్గిస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్లో ఒమేగా 3 యాంటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటుంది. ఫ్లాక్స్ ఆయిల్ రక్తపోటు నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మధుమేహం, కీళ్ళ నొప్పులను అదుపులో ఉంచుతుంది. ఫ్లాక్స్ ఆయిల్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. క్యాన్సర్ను నివారించడానికి చాలా బాగా సహాయపడుతుంది. పేగు వ్యాధి నుండి ఉపశమనం కలిగిస్తుంది. చర్మం ముడతలు లేకుండా సున్నితంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మలబద్ధకము, అతిసారం నుండి ఉపశమనం చేస్తుంది. పొడికాళ్ళ ప్రమాదాన్ని తగ్గించి మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను నిర్వహిస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ అనేది గర్భవతులు, పాలిచ్చే తల్లులు వేసుకోకూడదు. ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత ఉదయం ఒకటి, నైట్ ఒకటి, కొంచెం బక్కగా ఉన్న వాళ్ళు అయితేనేమో తిన్న తర్వాత వేసుకోవాలి. లావుగా ఉన్న వాళ్ళు అయితే తినకముందు వేసుకోవాలి. మనకు ఎంఆర్పి వచ్చేసి 635 రూపాయలు, మనకు డిపి వచ్చేసి 540 రూపాయలకు వస్తుంది. మనకు పీవీలు కూడా 18 పీవీలు మనకు వస్తున్నాయి. ఇందులో 90 క్యాప్సిల్స్ ఉంటాయి. రైస్ బ్రైన్ ఆయిల్ మనం వాడే సన్ఫ్లవర్ కానీ, గోల్డ్ డ్రాప్ కానీ అన్నిటికంటే చాలా మెరుగైంది. మనము వరి పట్టుతో, మన తౌడుతో తయారవుతుంది కాబట్టి మన రైస్ బ్రైన్ ఆయిల్ చాలా మంచిది. రైస్ బ్రైన్ ఆయిల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అత్యుత్తమ వంట నూనె. గుండె జబ్బులకు దూరం చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ను నిర్మూలిస్తుంది. క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా సాగేలా చేస్తుంది. ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతుంది. జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. నాడీ వ్యవస్థను పటిష్టపరుస్తుంది. నరాల బలహీనతను నియంత్రిస్తుంది. చుండ్రు సమస్యను నివారిస్తుంది. అత్యధిక పోషక విలువలు కలిగిన ఇన్సులిన్ సరఫరా చేస్తుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. రైస్ బ్రైన్ ఆయిల్ మా చెల్లెకు 470 షుగర్ ఉండే సార్. ఓన్లీ రైస్ బ్రైన్ ఆయిల్, ఫస్ట్ రైస్ బ్రైన్ ఆయిల్ ఇచ్చి వాడిపించినందుకు 15 రోజులలో 100 తగ్గింది సార్. ఇది కళ్ళతో చూసినాం, ఇది 100 తగ్గింది. రైస్ బ్రైన్ ఆయిల్ బాగుందన్న ఉద్దేశంతో మేము షుగర్కు కూడా మా చెల్లెకి ఇవ్వడం జరిగింది సార్. రైస్ బ్రైన్ ఆయిల్ చాలా చాలా అంటే చాలా హెల్త్కు చాలా మంచిది సార్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మన రైస్ బ్రైన్ ఆయిల్ చాలా పనిచేస్తుంది. రైస్ బ్రైన్ ఆయిల్ ఎంఆర్పి వచ్చేసి 560 రూపాయలు, మనకు 450 రూపాయలకు వస్తుంది.
7.50 పీవీలు మాత్రం యాడ్ అవుతున్నాయి మనకు. చాలా బాగుంటుంది సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ 2.0 సుజాత గారు. సూపర్. మీరు తెలిసింది తెలుసుకొని చదువుకోకుండా కానీ ఇంత నీట్గా క్లీన్గా అందరికి అర్థమయ్యే భాషలో సబ్జెక్ట్ చెప్పినందుకు చైల్డ్ పెయిన్ ప్రాబ్లంకి కొలాజిన్, గ్లూకోస్మైన్, కాల్షియం, బ్లాక్ ఆయిల్, నూనె అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇవి కంటిన్యూగా వాడుతుంటే కంపల్సరీ కాలంలో వచ్చి పెయిన్స్ తగ్గుతాయి అని చెప్పడం జరిగింది. చాలా ఎక్స్ప్లెయిన్ చేసినాం. థ్యాంక్ యూ సుజాత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. 5:28 అండి. హాట్ వాటర్ ఛాలెంజెస్ లో ఉన్నాం కాబట్టి హాట్ వాటర్ తీసుకోండి. ఇంకా 2 minutes దగ్గర టైం ఉంది. 2 నిమిషాల్లో మీరు వాటర్ వెయిట్ చేసుకొని మీరే తాగండి. నెక్స్ట్ మాధవి శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. సార్ మా టీం వచ్చేసి కవిత మేడం టీం సార్. సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను, పర్మిషన్ ఇస్తే చెప్తాను సార్. ఇప్పుడు కాదండి, మీరు కూడా యాడ్ చేపిస్తాను కదా కొంచెం, ఎందుకంటే వేరే ఒక గురువు గారి ఒక సబ్జెక్ట్ ఉంది. విష్ణు సార్ అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సార్ పర్లేదు చెప్పమనండి. ఒక 15 నిమిషాలు చెప్పండి సార్. 10 minutes. ఓకే 15 నిమిషాలు చెప్పండి, పర్లేదు చెప్పండి. ప్రోడక్ట్ ఎవరైనా చెప్పింది చెప్పకుండా కవర్ చేయండి మిగతావి, ఎందుకంటే ఇవే విషయాలు చెప్పకుండా మిగతావి కవర్ చేస్తూ ఉండండి లీడర్స్. ప్రోడక్ట్ నాలెడ్జ్ మాత్రమే, మళ్ళీ మీరు వేరే చెప్పొద్దు. ఓకే రైట్ సార్, కంటిన్యూ. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మనకు వచ్చేసి హార్మోన్ క్యాప్సస్ గురించి చెప్తాను సార్. హార్మోన్ క్యాప్స్ అనేది లేడీస్ గురించి చాలా ఇంపార్టెంట్ సార్. ఇది హార్మోన్ అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో స్త్రీ పాత్ర అనేది చాలా ప్రధానమైనది సార్. ఎందుకంటే స్త్రీ లేని మన జీవితం లేదు కాబట్టి స్త్రీ పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ఏంటంటే మనం చూసుకున్నట్లయితే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ అని చెప్పారు ఆల్రెడీ. ఎందుకంటే స్త్రీ మన కార్యంలో ఒక దాసిలాగా చేస్తుంది, అది కరణేశ్లో ఒక మంత్రి లాగా, భోజేష్లో ఒక మాత లాగా, శరణేష్లో ఒక రంభ లాగా మనకు సహాయం చేస్తుంది స్త్రీ అనేది. స్త్రీ యొక్క పాత్ర అనేది ప్రతి పురుషుడి జీవితంలో ఎంతో ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సపోజ్ మన ఇంట్లో నుంచి చూసుకున్నట్లయితే మన ఇంట్లో లేడీస్ అనేది యాక్టివ్ ఉంటేనే మన వర్క్ అనేది కూడా యాక్టివ్ అయిపోతుంది. కాబట్టి స్త్రీ పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. అటువంటి స్త్రీ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. తీసుకున్న వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే స్త్రీ గురించి ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఒక భర్తగా, ఒక కొడుకుగా, రకరకాలుగా స్త్రీ సహాయంతో ఎంతో మంది ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారు. ఎందుకంటే ఒక భర్త కానీ, ఒక కొడుకు కానీ ఇట్లా స్త్రీ సహాయంతోనే ఎంతో ముందుకు వెళ్తున్నారు. వారందరూ బయట ప్రపంచంతో పోటీ పడి ఎన్నో సమస్యలతో పోరాడుతుంటే వారికి మించిన సమస్యలు ప్రతిరోజు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఎందుకంటే బయట ప్రపంచంతో పోటీ పడుతూ వారికి మించిన సమస్యలతో ప్రతిరోజు ఎదుర్కొంటున్నారు. ఇంటా బయట తనకంటూ ఒక స్థానాన్ని సూత్రం చేసుకుంటూ కుటుంబ అభివృద్ధి కోసం తన సొంత ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి అందరి బాగోగుల కోసం తాపత్రపడేది స్త్రీ మాత్రమే. స్త్రీ ఆరోగ్యం సమస్యల గురించి ఎంతమందికి తెలుసు? పుట్టిన దగ్గర నుంచి తను ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది. ప్రోమర్ వయసు వచ్చాక మెన్సెస్తో ఫైట్ చేస్తూ కుటుంబ గౌరవానికి భంగం కలగకుండా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది ఒక స్త్రీ. నీకు జోహారు. ఎందుకంటే మీకు తెలుసు, ఉదాహరణకి ఒక స్త్రీ మోనోఫాస్ సిస్టమ్స్ వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటుందో. ఈ మోనోఫాస్ సిస్టమ్ అనేది హెడేక్తో మొదలవుతుంది. ఎందుకంటే తలనొప్పితో మొదలై తల తిరగడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, తెలియని ఆతృత, గాబర, జ్ఞాపక శక్తి తగ్గడం, ఏ విషయమైనా సరే సరిగ్గా ఏకాగ్రత చేయకపోవడం, నిరాశతో కూడిన ఆలోచనలు,
చికాకులు, వేగంగా ఆలోచన లేకపోవడం, అలాగే అలా పీరియడ్స్ టైంకి వస్తే ఏంటంటే వాళ్ళకి సరిగ్గా పీరియడ్స్ అనేది రాకపోవడం, ఒక్కొక్కసారి ఎక్కువగా రావడం, ఇంకొంతమందికి ఏంటంటే ఇది మూత్రం అనేది యూరిన్ అనేది ఆపుకోలేకపోవడం, తర్వాత బోన్స్ ప్రాబ్లమ్స్ అనేది, జాయింట్ పెయిన్స్ అనేది రావడం, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి స్కిన్ మీద నుంచి శరీరంలో వేడి ఆవిర్లు అనేది రావడం, చర్మం అనేది పొడిబారిపోవడం, దురద, అలాగే పలచబడిపోవడం, కొంతమందికి తిమ్మిళ్ళు అనేది రావడం జరుగుతుంది. అలాగే గుండెల్లో దడ పుట్టడం, కొంతమందికి బరువు అనేది పెరిగిపోవడం, రాత్రిళ్ళు ఎక్కువగా చెమట పట్టడం, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని సమస్యలు అనేది ఎక్కువ ఉంటున్నాయి. అదే కుటుంబం నిద్ర లేచి నుంచి మళ్ళీ కుటుంబం నిద్రపోయే వరకు 24 గంటలు కష్టపడుతూనే ఉంటారు స్త్రీ. ఇలాగా 24 గంటలు కష్టపడే మహిళలు మీకు జోహార్లు. ఇలా రోజంతా కష్టపడుతూ తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసుకుంటూ మరి వారి ఆరోగ్యం కాపాడుకోవడానికి మన వెస్టీజ్ అనేది ఒక అద్భుతమైన సప్లిమెంట్ అనేది మార్చి 8న మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది లీడర్స్. ఎందుకంటే మార్చి 8న తెలుసు ప్రతి ఒక్కరికి, మార్చి 8 అంటే ఉమెన్స్ డే రోజు మనకి లాంచ్ చేయడం జరిగింది ఈ హర్మోన్ క్యాప్సూల్స్ అనేది. దాని ట్యాగ్ వచ్చేసి ఏంటంటే షీ ఈజ్ మై హీరో అనే ట్యాగ్తో ఈ ప్రొడక్ట్స్ అనేది మన ముందుకు వచ్చింది. ఈ క్యాప్సూల్స్ అనేది తీసుకుంటే స్త్రీ రోజంతా ఎంతో ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉంటారు. ఈ హార్మోన్ క్యాప్సూల్స్ గురించి తెలుసుకుందాం. మహిళలు రోజువారీ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎంతో అవసరమైనది ఈ హార్మోన్ క్యాప్సూల్స్. ఈ హార్మోన్ క్యాప్సూల్స్లో ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే మన హార్మోన్స్ క్యాప్సూల్స్లో ఇంగ్రీడియంట్స్ అనేది ఉన్నాయి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏదో చూద్దాం. ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ అనేది ఒక ఇంగ్రీడియంట్స్ అనేది ఉంటుంది. అలాగే జింగో బిలోబా అనేది ఉంటుంది. అమైనో యాసిడ్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, ప్రోటీన్స్, అలాగే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ అనేటివి కలిసి ఉన్నాయి లీడర్స్. ఇందులో ఇవన్నీ ఉండడం వల్ల వీళ్ళు ఈ లేడీస్కి ఎంతో ఆరోగ్యం రావడం జరుగుతుంది. ఈ ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్లో జింగో బిలోబా గురించి చూద్దాం. ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. అంటే నిలోలిక్ ఆయిల్, గామా నిలోలిక్ యాసిడ్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది ఈ స్త్రీ యొక్క బాడీలో హార్మోన్స్ని ఇన్బ్యాలెన్స్ సరిచేయడానికి ఉపయోగపడతాయి. దాంతో పాటుగా అధిక రక్తపోటు ఉన్న డయాబెటిక్, అలాగే న్యూరోపతి, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే బోన్స్ ప్రాబ్లమ్స్కి, అలర్జీకి, స్కిన్ ప్రాబ్లమ్స్కి, రొమ్ము క్యాన్సర్కి, తామరకు, అలాగే ఋతుక్రమం సరిగ్గా లేకపోవడానికి, రొమ్ము నొప్పి ఉండడం, ఇవన్నిటి కూడా ఈ ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ అనేది ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ అనేది ఉపయోగపడతాయి లీడర్స్. ఇంకా జింకో బిలోబాలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మెదడు యొక్క పనితీరును, జ్ఞాపక శక్తి అనేది అభివృద్ధి చెందుతుంది. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడినాయి కాబట్టి ఇది పూర్తిగా శాకాహారమైన ఒక సప్లిమెంట్. మన భారతదేశంలో వెస్టీజ్ ద్వారా మార్చి 8న 2022లో మహిళా దినోత్సవం నాడు ఇది మార్కెట్లోకి రావడం జరిగింది. ఈ హార్మోన్ క్యాప్సూల్స్ అనేది వెస్టీజ్ కేటగిరీలో, ఉమెన్స్ కేర్ కేటగిరీలో ఉంటాయి లీడర్స్. ఈ హార్మోన్ క్యాప్సూల్స్ అనేది జాతీయ, అంతర్జాతీయ రేటుతో పోల్చుకుంటే చాలా తక్కువ ధరకే మనకు వస్తాయి లీడర్స్ వెస్టీజ్లో. ఎందుకంటే దీని ఎంఆర్పి వచ్చేసి 460 రూపాయలు ఉంటుంది. మనకు డిపి వచ్చేసి 385 రూపాయలు ఉంటుంది. మనకు పీవీ వచ్చేసి 12.83 అనేది పీవీ రావడం జరుగుతుంది. ఇందులో 30 క్యాప్సూల్స్ అనేది ఉంటాయి లీడర్స్. రోజుకు ఒక క్యాప్సూల్స్ అనేది తీసుకోవాలి. ఒకప్పుడు స్త్రీ ఇంటికే పరిమితమై ఉండేవాళ్ళు. ఆనాటి ఆహారంతో ఎంతో పోషకాలు సేంద్రియ పద్ధతిలో తయారు చేయబడేది. అందువల్ల ఆ రోజుల్లో ఇన్ని ఆరోగ్య సమస్యలు అనేది ఎదుర్కొనే వాళ్ళు కాదు లీడర్స్. ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లో మన కెమికల్స్ అనేది లేవు కాబట్టి స్త్రీ అనేది ఇన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొనే వాళ్ళు కాదు కాబట్టి ప్రస్తుతం జీవనశైలి దానికి భిన్నంగా ఉంది. స్త్రీ కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తూ ఇంటి బాధ్యతతో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ సమయానికి తినడం వీలు కాక అసమతుల్యత ఆహారం తీసుకుంటూ
ఎన్నో రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఇలా నిరంతరం శ్రమిస్తూ కుటుంబ శ్రేయస్సును కోరుకునే స్త్రీ కూడా వెస్టీజ్ ద్వారా మహిళా దినోత్సవం రోజు మార్చి 8న మార్కెట్లోకి వచ్చింది ఈ హార్మోన్ క్యాప్సూల్స్ అనేది. ఇది వాడుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతైనా అవసరం ఉంది లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్క లేడీస్ కూడా ఈ హార్మోన్ క్యాప్సూల్స్ అనేది వాడుకోని లీడర్స్, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సూపర్, మంచి సబ్జెక్ట్, మంచి ప్రొడక్ట్ ఎంచుకున్నందుకు. ఎస్, హార్మోన్ క్యాప్సూల్ చాలా చాలా ఇంపార్టెంట్ క్యాప్సూల్ అండి. ఓన్లీ లేడీస్ కోసము, ఉమెన్స్ కోసము. మన గౌతమ్ బాలి సార్ ముందు చూపు చూడండి అండ్ విలువ చూడండి. ఎందుకంటే లేడీస్ కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఫస్ట్ తీసుకురావడం జరిగింది, తర్వాత మెయిన్ కేర్ తీసుకోవడం జరిగింది. ఈరోజు చాలా మందికి ఆరోగ్యపరంగా అండ్ కెరీర్ పరంగా మన కంపెనీలో అన్ని రకాలుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ గౌతమ్ బాలి సార్ గారు ఉమెన్స్ కి పెట్టడం జరిగింది. సో వాళ్ళ హెల్త్ బాగుంటే ఎవరిదైనా, ఏ ఇంట్లో అయినా ఉమెన్, స్త్రీ, ఆమె ఆరోగ్యం బాగుంటే ఆ సంసారం చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఒక సంసారం ఖరాబాలన్నా, బాగుపడాలన్నా ఆ లేడీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మగవాడు అనేవాడు డబ్బు సంపాదించగలడు కానీ దాన్ని మెయింటైన్ చేసేది మగవాళ్ళకి తెలియదు. బట్ ఒక లేడీ ఈ సంసారాన్ని ఎట్లా నెట్గా రావాలి, ఎట్లా డెవలప్మెంట్ చేయాలనేది బాగా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది వాళ్ళకి. సో అట్లాంటి స్త్రీ బాగుంటే ఆ కుటుంబం డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి 2022 మార్చ్లో ఈ ప్రొడక్ట్ ని రిలీజ్ తయారు చేయడం జరిగింది, ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అది కంటిన్యూగా వాడుకుంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ లేడీకి, స్త్రీకి ఉండవు. సో అందరు వాడుకుంటారని కోరుకుంటున్నాను. ఎవరు లేని వాళ్ళు వాడుకుంటారని కోరుకుంటున్నాను. ఆ ప్రొడక్ట్ వాడని వాళ్ళు వాడుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, సూపర్ సబ్జెక్ట్ చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. భిక్షణ్ సార్ ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. అది సబ్జెక్ట్ ఉందన్నారు, అది లేకపోతే అది చెప్దాం అనుకున్నాం. సార్ భిక్షణ్ సార్ హ్యాండ్ రైజ్. హాట్ వాటర్ ఎంతమంది తాగారండి? ఉడికి నీళ్ళు ఎంతమంది తీసుకున్నారు? గోరువెచ్చని వాటర్ ఎంతమంది తాగారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. వాటర్ తీసుకున్న వాళ్ళు, ఉడికి నీళ్లు తీసుకున్న వాళ్ళు, మన హెల్త్ కోసం, మన బాడీలో ఉన్న మెటబాలిజం డెవలప్మెంట్ చేసుకోవడానికి, బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోవడానికి, డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్మెంట్ కావడానికి, పెద్ద పేగు క్లీన్ సూపర్ సార్. థ్యాంక్ యూ. హాట్ వాటర్ తీసుకున్నందుకు 30 మెంబర్స్ వచ్చారండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. విషయం సార్ ప్లీజ్ మళ్ళీ ఒకసారి ఆన్సర్ చేయవా? అన్మ్యూట్ చేసుకోండి సార్. మళ్ళీ పోయింది సార్, మళ్ళీ పోయింది. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ శ్రీమిజీ. అన్న కంటిన్యూ అయ్యి. ఓకే సబ్జెక్ట్ ఏం లేదు, కొంచెం మనకి ఇన్స్ట్రక్షన్స్ మరి వింటున్నాం చేస్తున్నాం కాకుండా కొంచెం ఏంటి ప్రోగ్రామ్ అనేది. వెస్లిం ఛాలెంజ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ వైజ్ గా డివైడ్ కమ్మన్నాం, కొత్త వాళ్ళని ప్రమోట్ చేసుకోమన్నాం. అట్లనే గైనిక్ సమస్యల మీద చాలా ప్రపంచం మొత్తం వాటి మీద చాలా యుద్ధం చేస్తున్నది. మరి మనం ఏం చేస్తున్నాం? అట్లనే బూట్ క్యాంప్ ఉంది. బూట్ క్యాంప్ కి ఎంతమంది టికెట్లు బుక్ చేసిర్రు, కొత్త వాళ్ళని ఎంతమంది తీసుకొస్తున్నారు? బూట్ క్యాంప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది తర్వాత బుక్ చేస్తా అంటే కుదరదు. దాదాపు 600 పైన టికెట్స్ అయినాయి. 1000 మాత్రమే అలౌడ్, 1000 తర్వాత నాట్ అలౌడ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఏ జూమ్ అయినా, అంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో చాలా జూములు నడుస్తున్నాయి కాబట్టి ఏ జూమ్ లీడర్ ఒకరోజు సీరియస్ తీసుకున్నా కూడా 1000 అయిపోతాయి. మరి మనం ఎప్పుడు సీరియస్ తీసుకున్నాం? దయచేసి అర్థం చేసుకోండి. బూట్ క్యాంప్ వాతావరణం మంచి జరగడానికి, పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి. సబ్జెక్ట్ ఏమి ఇస్తారు కాదు, సబ్జెక్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. సేమ్ టైమ్ మీరు అక్కడ చేరుకున్నందుకు ఏదో ఒక రకమైన దేవుడి యొక్క కృప కలుగుతుంది అక్కడ.
ఇది ప్రతి లీడర్ ఎదిగిన తర్వాత చెప్తాడు. ఇది నేను ముందే చెప్తున్నా. కొత్త వాళ్ళు ఎవరున్నా ప్రమోట్ చేసుకోండి. లీడర్ ఎదిగిన తర్వాత నేను కోటప్పకొండలో నేను ఈ ప్రోగ్రామ్ విన్నా కాబట్టి నా జీవితం మారిందని చెప్పి కొన్ని వందల మంది ఎదిగిన లీడర్లు చెప్పుకుంటున్నారు ఇప్పటికి. సో అది అర్థం చేసుకోండి. ప్రతి లీడరు మన రమేష్ సార్ చెప్తాడు కదా, ఎన్నిసార్లు చెప్తాడో మీకు తెలుసు. ఒక 100 నుంచి 500 సార్లు చెప్పుంటాడు నాకు తెలిసి, ఇంకెక్కువనే చెప్పుంటాడు. సో అది ఆ ప్రదేశానికి ఉన్న మహత్యం, అదొకటి అర్థం చేసుకోండి. అట్లనే సార్వి సెమినార్స్ ఉన్నాయి కొత్తకోట, తర్వాత సరౌండింగ్. ఒకసారి చూడండి, రెండు ఉన్నాయి సార్ సెమినార్లు. అవి ఒకటి బుక్ చేసుకోండి. తర్వాత వెస్లిం ఎంతమంది ఎఫర్ట్ చేస్తున్నారు, వెస్లిం కొత్త వాళ్ళని ప్రమోషన్స్ ఎంతమంది చేస్తున్నారు? ఎవరు లేరా? పుల్లన్న ఒక్కడేనా? మీరు వెస్లిం లో ఉండి కొత్త వాళ్ళు ఎంత మందిని ప్రమోట్ చేస్తున్నారు? ఒక్కరంటే చేయరు. అర్థమైందా? అర్థం కాలేదు వీళ్ళకి. క్వశ్చన్ అర్థం కాలేదా? లాజిక్ ఉంది క్వశ్చన్. అట్లా వాటర్ ఛాలెంజ్ కంప్లీట్. మీరు వెస్లిం లో ఉండి, వెస్లిం ఛాలెంజ్ లో ఉండి, ఛాలెంజ్ అనాలేమో అంటే 100 వస్తుంది. ఓకే క్వశ్చన్ అడగొస్తలే అన్న మనకి. అంతే ఉన్నట్టు సార్. అయితే వెస్లిం ఛాలెంజ్ లో మీరు బరువు తగ్గాలనే సంకల్పంలో ఉన్న వాళ్ళు ఎంతమంది వాడుతున్నారు? అచ్చమైన తెలుగు భాష రావాలి. సూపర్. తెలుగు భాషలో మాట్లాడితే రమేష్ సార్ తిడుతుండు. అట్లా మాట్లాడచ్చు. అర్థమైనందుకు థ్యాంక్ యూ. వెస్లిం బరువు తగ్గాలనే సంకల్పంలో ఎంతమంది ఉన్నారు? మీతో పాటుగా కొత్త వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సన్నగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మిగతా ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు కదా. ఇది ఒక బిజినెస్ కి ఒక స్ట్రాటజీ అని ఉపయోగపడుతుందని చెప్పినా కదా. ఆ లెక్క ప్రకారం ఎంతో కొంతమందిని ప్రమోట్ చేయొచ్చు. మళ్ళీ అది మరుగున పడుతుంది. ఏదైనా యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం, అవతల టీంలలో అవలంబిస్తారు. మనం యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం మొదటి నుంచి అంతే. మాల్ టీం మంచి డెమోలు చేస్తుంది, అవతల టీం వాళ్ళు చేస్తారు. తర్వాత మంచి మీటింగ్లు చేస్తుంది, తర్వాత అవతల టీం వాళ్ళు చేస్తారు. తర్వాత మంచి సెమినార్లు చేస్తారు. తర్వాత మన స్కోర్ తగ్గుతుంది, వాళ్ళ స్కోర్ పెరుగుతుంది. ఇది ప్లానింగ్ మాల్ టీంది, ఆచరణ అవతల టీంది. మరి ఆచరణ కూడా మనది ఉండాలి కదా. నేను చెప్పేది గది. నేనంటే నాతో సహా చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఎంత పశ్చాత్తాపడుతున్నా నాకు తెలుసు. నేను మొదటి నుంచి ఉంటే ఆ సినిమా ఎంత బాగుండేదో. మంచిగా ఇంటి ముందరకు వచ్చి, వెంకటేశ్వర స్వామి ఇంటి ముందరకు వస్తే ఎవరు దేకడంటే అందులో నెంబర్ 1 నేనే ఫస్ట్ లో. అంటే దానికి రకాల కారణం కూడా 1 లక్ష 2 లక్షలు సంపాదిస్తున్నా అనే పని ఉంది. గర్వం లేదు, పని ఉంది నా చేతిలో. మరి మీరు అట్లాంటి మహానుభావులు ఎవరున్నారు? ఉంటే సంతోషం. చాలా హ్యాపీగా వెస్టేజ్ని మీరు వినట్టుగా వినండి, చేసి చేయనట్టు చేయండి. కానీ తప్పదు దేవుడా అనుకున్న వాళ్ళందరూ ఏ పని చెప్పినా ఆ పని చేయకపోతే డబ్బులు రావు సార్. డబ్బులు రావు. ఎన్ని భజనలు చేసినా రావు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ ధనలక్ష్మి మేడం ఒక డైలాగ్ కొట్టింది, మీరు విన్నారో లేదో మొన్న సెమినార్ లో. టిఫిన్ తీసుకొని పోయి తినకుండా చెట్లకు పోసిన రోజులు చాలా ఉన్నాయని చెప్పింది. అవునండి. టిఫిన్ తీసుకొని పోయి టిఫిన్ పార్సిల్ ఇంటికాడ క్యారేజ్ కట్టుకొని తీసుకొని మీటింగ్ల హడావిడిలో మీటింగ్లోనే దొరికిన ప్రేమతోటి, మీటింగ్లో దొరికిన పిచ్ తోటి అన్నం తినకుండా చెట్లకు, సాయంత్రం ఖరాబ్ అయితే చెట్లకు పోసి అట్లా బతికిన రోజులు చాలా ఉన్నాయని చెప్పింది ఆడ మనిషి. అందుకనే 7.5 లక్షలు చెక్ చెప్పుకుంది. రమేష్ అన్న టైం చెప్తే ఆ టైమే భయపడాలి. 6:30కు ఉండమంటే 6:30కే, 10:30కు ఉండమంటే 10:30కే. సో ఇది సిచ్యువేషన్, వాళ్ళకున్న ఆకలి బాధలకు సంబంధించి. పొద్దుగాల 7 గంటలకు ఖమ్మం పోంటే ఖమ్మం పోయిన బాబతులు ఉన్నారు. సో పులన్న కూడా పోయింది చాలాసార్లు. సో ఓకే అండి, మిమ్మల్ని హ్యాండ్ రైజ్ చేసింది ఒక టాపిక్ మీతో మాట్లాడి. సో సార్ చూడండి లీడర్స్ ఎంత కష్టపడుతున్నాం మనం, ఎంత ఇబ్బంది పడుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. డబ్బు కోసమే కదా. ఏదన్నా ఆచరణ, ఇలాంటి ప్రోగ్రాములు రావడం అనేది కష్టం అంట.
పర్సనల్ గా ఓకే అండి, హ్యాండ్ ఓవర్ చేయండి అన్న, హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే. పర్సనల్ గా ఒక్కొక్కరు కలిసి గోల్డ్ వెలిపించుకుంటారు సార్. మీరు చెప్పే దాంట్లో 5 పైసలు అంతా చెప్తలేరు సార్. మాకు ఎట్లా తిరుగుతున్నాం అట్లా తిరుగుతున్నాం సార్. మీలక ధైర్యం ఇస్తే బాగుండు సార్ అంటారు. మరి మీరేం చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఏదో క్లాస్ వీక్ అనుకో లేదా ఏదో చెప్తానుకో మధ్యలో ఇన్వాల్వ్ కాలేదు నేను. ఇక్కడ ఈ రోజు ఉన్న ఐడి రేపు ఉండదు, రేపు ఉన్న ఐడి ఎల్లుండి ఉండదు. ఒక ఐడి ఎంత వాల్యూ అంటే ఇన్ఫినిటీ, నువ్వెంత వాల్యూ అంటే నువ్వు కూడా ఇన్ఫినిటీ. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎన్నేళ్ళు పిలుస్తే వేస్ట్ చేయాలంటే ఇన్ఫినిటీ, మనం ఎంత కష్టపడాలంటే ఇన్ఫినిటీ. అంతేగాని పార్ట్ టైం చేస్తా ఫుల్ టైం చేస్తా, పార్ట్ టైం చేసి కూడా 7 లక్షలు కొట్టినా ఎట్ట కష్టపడుతుందో ఆమె వీడియోలు చూడు. ఫుల్ టైం చేస్తూ 9 to 5 జాబ్ చేస్తున్నట్టు చేస్తే వెస్టేజ్లో డబ్బులు రావు. 9 to 5 జాబ్లో ఏముంటుంది 5 o'clock కోసం ఎదురు చూడే ఉంటుంది. ఇష్టం ఉంటుందా పాడు ఉంటుందా ఏం ఉండదు. 9 to 5 జాబు 9కి ఎక్కిన నుంచి 5 ఎప్పుడు అవుతా అని చూస్తారు అంతే. సో అది ఉండొద్దు. ఆ దొరికిన గంట ఒకసారి పోమోడోరో టెక్నిక్ అని ఒకరోజు మొన్న చెప్పడం జరిగిందండి. ఎవరన్నా కనీసం సెర్చ్ చేయడం కానీ పర్చేజ్ చేయడం కానీ చేసిరా? నేనైతే ప్రస్తుతం రాత్రి కొంచెం వర్క్ ఉండి హైదరాబాద్లోనే, ఇక్కడ ఏమి లేదు, ఉట్టి బండల మీద స్టోర్లో పడుకోవడం జరిగింది. అంటే దేవుడు అప్పుడప్పుడు జాగ్రత్త బిడ్డ అని చెప్తుంటాడు కాబట్టి. ఎవరన్నా ఈ పోమోడోరా అనే పదానికి సిల్వర్ అండ్ ఎబో లీడర్స్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. సిల్వర్ పైన ఉన్న వాళ్ళు మొన్న ట్రైనింగ్ మనం ఏదైతే మన డిఎల్సిపిలో హైదరాబాద్ డిఎల్సిపిలో ట్రైనింగ్ చేసుకున్నామో వాళ్ళందరూ రైట్. ఓకే అండి. సో మీ అందరికీ ఈ పోమోడోరో టెక్నిక్ అని ఒకటి చెప్పినామండి. దాన్ని ఏమైనా ఫాలో అవుతున్నారా? ఒక రామారావు సార్ మాత్రం జూమ్ లిస్ట్ ఎవరెవరికైతే కాల్ చేసినామో అది వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది. సూపర్ సార్ మీరు. ఓకే అండి అన్న, మళ్ళీ రిమూవ్ చేయండి. ఇంతసేపు ఎక్సర్సైజ్ తప్పదు, ఏమనుకోవద్దు, ఏమనుకున్నా ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు పోమోడోరో గురించి సెర్చ్ చేసి పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే అది చెప్పిన నేను టమాటా పండు లాగా ఉంటుంది, తీసుకోండి సార్ అని చెప్పిన. ఒక 150 నుంచి 200 రూపాయలు ఉంటుంది. అది అలారం ఏం లేదు, అది అలారం. మనం ఒక పనిని మనం నియంత్రించుకోవడానికి, అంటే మన టైంని కరెక్ట్గా వాడుకోవడానికి, అవతల యువతల థాట్స్ వచ్చి మన మీద పడి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి, ఏకాగ్రత పెంచుకోవడానికి చేసే పని ఆ గంట సేపట్లో టార్గెట్ పెట్టుకొని గంటనో అర్ధ గంటనో 30 గంటనో పెట్టుకొని చేయడానికి గాను పోమోడోరో అనే ఒక వస్తువు ఉంది. అది తీసుకోండి. పోమోడోరో టెక్నిక్ సంబంధించింది ఒకటి టైమర్ ఉంటుంది, అది తీసుకోండి అని చెప్పినాం. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు కొంచెం యాక్షన్లోకి దిగుదాము. వాళ్ళ అవతల యాక్షన్ చేసి మనం పని చేసుకుంటే డబ్బులు రావండి. మళ్ళీ చెప్తున్నాం. సో అది సిల్వర్ అండ్ ఎబో లీడర్స్, ఇంకా బిలో లీడర్స్ కూడా తీసుకోండి. సిల్వర్ అండ్ బిలో బ్రాంజ్ కూడా తీసుకోండి. ఏంది అదంటే, మీ సొంత పనులు మీకు ఉండంగా వెస్టేజ్ టైం కేటాయించాలంటే కొంచెం ఆధారబాధాలు ఉంటున్నప్పుడు ఏం చేసినా సరే గుడ్లోకి పోతే మనము చెప్పులు ఒక దగ్గర ఫోన్ ఒక దగ్గర వదిలేసిపోయినప్పుడే మన దరిద్రం సగం పోయినట్టు. చెప్పులు వదిలేస్తే సగం దరిద్రం పోతుంది, ఫోన్ వదిలేస్తే పెద్ద సగం దరిద్రం పోతుంది. ఇంకా దేవుడు ఏదో ఒకటి అమ్మ వీడే లేకుండా ఆ వెనకాల శత్రుబలగం ఏం పెట్టుకోకుండా దుష్టశక్తులు ఏం లేకుండా నా దగ్గరకు వచ్చాడని చెప్పి దేవుడు అనుకుంటాడు. నువ్వు కూడా దేవుడి దగ్గర పోతున్నాను నువ్వు కూడా అనుకుంటావు. సో ఇప్పుడు నీకున్న ఆర్థిక సమస్యలు, నీ సొంత బాధలు, నీకున్న ఉద్యోగ బాధలు, వ్యవసాయ వ్యాపారం ఏదన్నా కానివ్వండి, ఇన్ని రకాల సమస్యల్లోంచి వెస్టేజ్ అనే ఒక పదాన్ని బయటికి తీసి దాని మీద వర్కౌట్ చేయడం కష్టమవుతున్న వాళ్ళందరికీ ఈ పోమోడోరో టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఏం చేయాలి? ఒక టైమర్ ఉంటుంది, స్టాప్ టైమర్ లాగా. అది కరెక్ట్గా 30 minutes. దీనికి 600 అయినా సరే ఈ 30 minutesలో వెస్టేజ్ గురించి ప్రయత్నం చేసి తీరుతా. అంటే వెస్టేజ్ గురించి ఫోన్లు చేసి తీరుతా, జూమ్ చేసి తీరుతా అని చెప్పి. అంటే మీకున్న ఫ్రీ టైంలో జూమ్ ఎట్లాగో నడుస్తుంది. జూమ్ కోసం ఎఫర్ట్ చేసేటోళ్ళు పొద్దుగాల 5:30 కాల్ చేస్తే వినట్లేరు, సాయంత్రం 7 గంటలకు చేస్తే లిఫ్ట్ చేయట్లేరు. అట్లాంటప్పుడు వాళ్ళ ఫ్రీ టైం ఎప్పుడుందో చూసుకొని, వాళ్ళందరూ ఏ టైంలో ఎవరెవరు ఫ్రీ ఉంటారో లిస్ట్ అవుట్ చేసుకొని
వాళ్ళ కోసానికి నీ టైంని క్లియర్గా చేసుకొని బాగా వినండి. వాళ్ళందరూ ఒక్కో టైంలో ఫ్రీగా ఉంటారు. నువ్వు వాళ్ళ కోసానికి వారం పెట్టుకుంటావా, డే